మా అక్కోళ్ళ కొడుకు చదివేది 3వ తరగతే గాని పుస్తకాల సంచి మాత్రం పత్తి బస్తా అంత బరువు ఉంటుంది. ఏంద్రా షింటూ గింత బరువు అని అంటే, ఏం చేయాలి పిన్ని, మా సార్లు గిన్ని గిన్ని పుస్తకాలు ఇస్తుర్రు, మాకు గిన్నే ఉంటాయట అని చెప్పంగానే అయ్యో అని అనిపించింది. జర్ర సర్కారోళ్ళు చిన్న చిన్న పొలగాండ్లకు పుస్తకాల బరువు తగ్గిస్తే మంచిగుండు. అవును, నేనే కాదు చాలా మంది అయ్యవ్వలు కూడా గిట్లనే అనుకున్నారు. మా వాళ్ళు చదివేది 3-4 గాని గీ పుస్తకాల సంచి ఎందులో గింత పిక్కటంగుంది, జర్రంత తగ్గిస్తే బాగుండని అనుకుంటున్న యాళ్లకు ఏపీ సర్కార్ బడి పొల్లగాండ్లకు మోతకోల్ బరువు తగ్గించే ముచ్చట చెప్పింది. 1వ తరగతి ఇంకా 2వ తరగతి చదివే పొల్లగాండ్లకు తొలుత దశ గదే ఫస్ట్ సెమిస్టర్ చెప్పే బుక్కులని కలిపి ఒకటే బుక్ కింద, అటెంక 2వ సెమిస్టర్ కింద చెప్పే బుక్కులన్నీ కలిపి 2వ బుక్ కింద తీసుకురాబోతుర్రట. అంటే ఈ కాడ నుంచి 1, 2 చదువుకునేటోళ్లకు 2 బుక్కులు ఒక వర్క్ బుక్ ఉంటదన్నట్లు. అట్లనే 3-5 తరగతులు చదివేటోళ్లకు ఫస్ట్ సెమిస్టర్ భాషల బుక్కులన్నీ కలిపి ఒక పుస్తకము ఇంకా ఓ వర్క్ బుక్, తతిమ బుక్కులన్నీ కలిపి ఓ బుక్ ఇంకో వర్క్ బుక్ చేస్తారట. అదే 9వ తరగతి చదివే పొల్లగాళ్లకు ఇప్పుడున్న హిందీ బుక్ తీసేసి దాని జాగల రాష్ట్ర చదువు శాఖోళ్లు పెట్టిన పాత బుక్ నే మళ్ళా పట్టుకొస్తుర్రట. మరి ఈ కొత్త బుక్కులన్నీ మళ్ళా కొత్తగా బళ్ళు చాలయ్యేట వరకు తెస్తారో లేదో చూడాలి. ఇక గివే కాకుండా పంతులకు కూడా కొన్ని ముచ్చట్లు చెప్పిర్రు. ఎవరైతే చెప్ప పెట్టకుండా డుమ్మలు కొడతారో వాళ్ళు తబాదాలు అయ్యేటాళ్లకు 10 పాయింట్ల దాకా కోత పెడతారట. అంతేకాదు ప్రతి పంతులు వాళ్ళ వివరాలను ఆన్లైన్ లో ఎక్కించుకోవాలట. ఉపాధ్యాయ చట్టం తీసుకొచ్చి తబాదాలు ఎట్లా చేయాలి అని కూడా ఆలోచన చేయబోతుర్రట. చూడాలి మరిగా ఎట్లా చేస్తారో.